మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క గురువు రాశిలో ఇంతకాలము ఉంటూ ధనభావంలోకి వెళ్తున్నాడు. ధనస్థానంలోకి శుభగ్రహం వెళ్ళడం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాశులు మారుతున్నాడు. అంటే పోయిన సంవత్సరం మనకు చూడండి వృషభము, మిథునము, కర్కాటకం ఎలాగో ఈ సంవత్సరం కూడా కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వృషభంలో మిథునంలోకి వెళ్ళాడు. సో మిథునము, కర్కాటకము, సింహం. కర్కాటకంలోకి జూన్ 2 నుంచి వస్తూ అంటే మీ యొక్క రాశి నుంచి లేదా మీ లగ్నం నుంచి ధనభావంలోకి వస్తూ అక్కడ నవంబర్ వరకు ఉండి నవంబర్ నుంచి 3వ భావం అయినటువంటి సింహంలోకి కేతుతో వెళ్ళి కలుస్తూ అక్కడ ఒక 45 రోజులు మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చి కర్కాటకంలో నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఉంటాడు, మే వరకు ఉంటాడు, ఆల్మోస్ట్ మే జూన్ వరకు. అయితే ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు కలిగే ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీకు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ధనస్థానంలోకి శుభగ్రహం వెళ్ళడం మంచిదే. ఎందుకు అంటే ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి ఖచ్చితంగా ఎంతోమంది కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కలుగుతుంది ఏమిటి అనేటువంటిది చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం బియ్యం తెచ్చుకున్నాం, బియ్యంలో రాళ్ళు ఉన్నాయి, రాళ్ళను మొత్తం ఏరేస్తేనే బియ్యం వండుకోవడానికి బాగుంటుంది. అలాగే 2వ స్థానంలోకి వచ్చినటువంటి గురువు శనిరాహు ఎనర్జీస్తో వచ్చాడు కాబట్టి ఆ శనిరాహు ఎనర్జీస్ని తగ్గించుకుంటే మీకు ధనయోగం బాగుంటుంది. లేనట్లయితే ధనం విషయంలో ఫ్రాడ్స్ అవ్వడము, డబ్బులు ఇదిగో మీకేంటి ఏముంది 1,30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని చెప్పని కొన్ని మోసాల్లో గురవడం కూడా జరుగుతుంది. బికాజ్ ఆఫ్ సాటర్న్ రాహు ఎనర్జీస్తో ఉండేటువంటి గురువు. కాబట్టి ఈ యొక్క అంశంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి మరి రెమెడీ ఏం చేసుకోవాలి ఏమిటంటే శని, రాహు, కేతు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా నవంబర్ మాసం నుంచి మీకు గురువు ఎప్పుడైతే 3వ భావంలోకి వెళ్తున్నాడో, కేతుతో వెళ్ళి కలుస్తున్నాడో, గతంలో ఏర్పడినటువంటి కొన్ని లిటికేషన్స్ అంటూ ఉంటాం, అనుకోకుండా ఇబ్బంది అయిందండి అంటూ ఉంటాం. అలాగా మీకు ఎప్పుడైతే ఈ కేతు దగ్గరికి గురువు వెళ్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే కొంచెం గతంలో ఏర్పడిన మిస్కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు నిత్యము లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదంటే దశమస్థానంలో శని యొక్క ఎనర్జీస్తో వస్తున్నాడు కాబట్టి ఇక్కడ కెరియర్ గ్రోత్, కొత్త ఉద్యోగాలు వస్తాయి. కానీ మీ జన్మజాతకంలో కనుక కొత్త ఉద్యోగాల అవకాశాలకు కారకుడైన దశమాధిపతి వీక్గా ఉన్నట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రాన్ని రోజు 48 నిమిషాలు భక్తి శ్రద్ధలతో చేయండి. అమ్మవారి అనుగ్రహం ద్వారా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాశులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము, కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది, ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి. కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిష్యం అని ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి. ఎందుకంటే అలాగలాగా గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే మన ఇంట్లో పిల్లడే, వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు అనుకోండి, ఆ కౌంటర్లో ఉన్న 100, 200, 500 పక్కకి వేసుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి, అలాంటి వ్యక్తి అయ్యో నేను సారికి అట్లా ఎడతాను, నేను అన్యాయం చేస్తానని న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ సంబంధంగా పెరగనుంది, ఇది ఖచ్చితంగా. రెండవది
ఇప్పుడు చూడండి, యుద్ధాలన్నీ సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నాం. కానీ కుజుడు ఎప్పుడైతే మీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే 11వ తేదీ నుంచి మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ శని కుజుడు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినా కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలా మంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,40,00,000 ఉందనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా నాశనం, పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20-30 వేలు ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ₹1,00,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతున్నది, కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేంగా, సంవత్సరం పాటు పెళ్ళికి పెట్టాలి, కూతురుకో, కొడుకో, మనవడకో, ఇంకోటి ఏదో ఫంక్షన్ అన్న. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బందినివ్వనుంది. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది. కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు చూడండి, వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది. ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే, మనం ఒక ప్రదేశం మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దానివల్ల మనం ఆ ప్రదేశం మారినందుకు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక గ్రహం మారేటప్పుడు, గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్ అంటే గురువు, శని, రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు. కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్పు ఒకటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు వైరస్లు, రోగాలు వస్తాయి, మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మొన్న లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు, 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీమాత్రే నమః.